అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకున్నది సాధించారు. అమెరికా రాజకీయాల్లో తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. అత్యంత వివాదాస్పదమైన భారీ బిల్ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు సెనేట్ ఆమోదం తీసుకోవడంతో ఆయన పెద్ద గండం నుంచి బయటపడ్డారు. ఈ బిల్లు అమెరికా ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుందని నిపుణులు హెచ్చరికను పెడచెవిన పెట్టారు ట్రంప్. అమెరికా సెనేట్లో ఈ బిల్లు 51 నుంచి 50 ఓట్ల ఆమోదం పొందింది. సెనేట్లో రిపబ్లికన్ పార్టీకి 53 మంది సభ్యులు ఉన్నా చివరకు ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నిర్ణయాత్మక ఓటు వేస్తే గానీ బిల్లు పాస్ కాలేదు. ఇది ట్రంప్కు రాజకీయ విజయంగా కనిపించినా ఆర్థికంగా మాత్రం ముప్పుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అతి కష్టం మీద సెనేట్ ఆమోదం పొందిన ఈ బిల్లు ఇంకా ప్రతినిధుల సభలో ఆమోదించలేదు. అక్కడ కూడా ఆమోదం లభిస్తే అమెరికాపై ఆర్థిక భారం పడుతుందని, వచ్చే 10 ఏళ్లలో $3.3 ట్రిలియన్ అప్పు అవసరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. వడ్డీలు కలుపుకుంటే ఖర్చు $5.3 ట్రిలియన్ చేరొచ్చని నిపుణుల హెచ్చరిక. 1960 తర్వాత ఇదే అత్యంత ఖరీదైన చట్టం అవుతుందని మాన్హట్టన్ ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడింది. ఈ బిల్లు రాబోయే తరం భవిష్యత్తును తాకట్టు పెడుతుంది అని థర్డ్ వే సంస్థ పేర్కొంది. ఇది ఆర్థిక బానిసత్వం దిశగా తీసుకెళ్తోందని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు.